సరే ఇప్పుడు సాతానుడు దేవుని సన్నిధికి వెళుతూ వస్తూ ఉన్నాడు కదా! యోబు గ్రంథం ప్రకారం. అవును. యోబు 1:6 అవును. రెండవ అధ్యాయం అవును. మొదటి ఆ! వచనం ఆ! ప్రకారము. అయితే ప్రపంచములో అన్ని ప్రపంచాలకు గూడా వాడు వెళ్ళే అవకాశం వానికున్నప్పుడు, ఆ! పరదేశుకు గూడా వెళ్ళి అక్కడున్న భక్తులను మోసం చేసే యాక్సెస్ ఉంటదా? అది చెర అని అందుకే అన్నాడు మరి. హ్మ్. చెర అని అందుకే అన్నాడు. అక్కడ ఉన్నోళ్ళు హ్మ్. స్వేచ్ఛగా బయటకొచ్చే అవకాశం లేదు. దేవుడు స్పెషల్‌గా పర్మిషన్ ఇస్తే తప్ప. హ్మ్. బయటున్నోళ్ళు గూడా లోపలికి పోనీకే. లోపల ఇప్పుడు చంచల్గూడ జైలు గాని, ఇంకో జైలు గాని ఉన్నదనుకోండి. రాజమండ్రి సెంట్రల్ జైలు ఉందనుకోండి. తిహార్ జైలు ఉన్నది. హ్మ్. వాళ్ళు స్వేచ్ఛగా బయటికి రాలేరు. హ్మ్. ఇప్పుడు మనం లోపలికి పోవాలంటే కూడా పోనీయరు కదా! హ్మ్. ఇక వాళ్ళు బయటకొచ్చి మనం లోపలికి పోతే జైలేముంది? ఆ! ఆ! ఉండదు కదా! ఆ రెస్ట్రిక్టెడ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఓకే. అంటే అందుకే పరలోకం కంటే ఇతర ప్రపంచాల కంటే గొప్పదేమి గాదు గదా! పరదేశం అనేది. గొప్పదని కాదు. అక్కడ భక్తులకు విశ్రాంతినివ్వదలుచుకున్నాడు దేవుడు. ఆ! వీడు ఎళ్ళొస్తా ఉంటే విశ్రాంతి డిస్టర్బ్ అయిపోతది. ఆ! వాళ్ళు బయటకొచ్చినా విశ్రాంతి డిస్టర్బ్ అయిపోతది. ఆ! ఆ! కాబట్టి వాళ్ళని ఏ విధంగా గూడా కమ్యూనికేట్ చేసే యాక్సెస్ లేదు సాతానుకు. ఆ! లేదు. 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 లేదు గనుకనే వాళ్ళు విశ్రాంతిగా ఉంటారు. లేకుంటే వాళ్ళు విశ్రాంతి అంతా వీడు డిస్టర్బ్ చేసేస్తాడు. హ్మ్. హ్మ్. ఆ!